ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవం కలిగిన దేవా, మీకు వందనాలు తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా. ప్రార్థన చేస్తుండగా ప్రార్థన మీరు ఆలకించండి. మంచిగా వాక్యము చెప్పగలిగిన జ్ఞానాత్మతో నింపండి. మీ సహాయాన్ని దయచేయండి. ప్రార్థనను మీరే ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. యేసుక్రీస్తు శిలువ మీద మాట్లాడిన 4వ మాటను చెప్పుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46, 47 వచనాలు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియా అని పిలుచుతున్నాడనిరి. ఒక తండ్రి తన కుమారుని చెయ్యి విడిచిపెడితే ఆ కుమారుని పరిస్థితి ఎంతో ఎంతో భయంకరము. వాహనాలు ఎక్కువగా తిరుగుతున్న రోడ్డు మీద తన తండ్రి ఒక చిన్న బిడ్డ చేతిని విడిచిపెడితే ఆ బిడ్డ మరణించడమే. యేసుక్రీస్తు పరిస్థితి కూడా అలాగే ఉన్నది. ఆయన మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి జీవించుచూ ఉన్నా కూడా తండ్రి ఆయనకు తోడుగానే ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. నేనును నా తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. తండ్రి కుమారుడు ఇద్దరును కలిసే ఉన్నారు. కానీ ఒక క్షణము తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టగా దానిని కుమారుడు తట్టుకొనలేకపోయాడు. కానీ తండ్రి తన కుమారుని చేతిని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? తన కుమారుడు ఏమైనా తప్పు చేశాడా, ఏమైనా పాపము చేశాడా అంటే ఆయనలో ఏమాత్రము కూడా పాపము లేదు. కానీ అయినా సరే తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకు తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు అంటే, పాపములో జీవిస్తూ నరకాగ్ని పాలైపోతున్న భూమి మీద ఉన్న మానవులందరి చేతులను పట్టుకొనుటకే ఒక క్షణము తన కుమారుని చేతిని విడిచిపెట్టిన తండ్రి భూమి మీద ఉన్న మానవులందరి చేతులను పట్టుకున్నాడు. మానవుల చేతులను తండ్రి పట్టుకొనకపోతే మానవులందరూ నరకాగ్నిలో పడిపోతారు. అందుకే దేవుడు తన కుమారుని విషయములో తన మనస్సును కఠినపరుచుకున్నాడు. తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టుట అనగా తన ఏకైక కుమారుని మరణమునకు అప్పగించుట. మరణములో కూడా ఎంతో భయంకరమైన మరణము. ఎందుకనగా తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వారును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. భూమి మీద ఉన్న మానవులందరి కోసము తండ్రి తన కుమారుణ్ణి శ్రమలకు అప్పగించాడు అని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని చెప్పి వాక్యం చెప్తుంది. అయితే ఒక్క క్షణము తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టినా సరే కుమారుడు దానిని తట్టుకొనలేకపోయాడు. కానీ పూర్వమే ఈ మాట రాయబడింది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. తండ్రి తన కుమారునికి దూరముగా వెళ్ళిపోయాడు. దేవుడు సంసోనును ఎడబాసెను అని వాక్యంలో ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనము. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. సంసోను జీవితంలో నుండి దేవుడు దూరముగా వెళ్ళిపోయాడు. కారణమేమనగా సంసోను దేవునికి వ్యతిరేకముగా జీవించాడు కాబట్టి, దేవునికి ఇష్టము లేని పనిని చేశాడు కాబట్టి. అలాగే దేవుడు సౌలును ఎడబాసెను అని వాక్యంలో ఉంది. సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి అని వాక్యం చెప్తుంది.
సంసోను, సౌలు కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశారు కాబట్టి దేవుడు వారిని ఎడబాశాడు. కానీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాత్రము తన తండ్రికి వ్యతిరేకమైన కార్యాలను చేయలేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది తండ్రి చిత్తానికి తల వంచి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే వచ్చాడు. అయినా సరే తన తండ్రి కుమారునికి దూరముగా వెళ్ళిపోయాడు. తన కుమారుని చేతిని విడిచిపెట్టేశాడు. ఎందుకనగా మానవులందరిపైన ఆయనకున్న ప్రేమను బట్టి. ఆది మానవులైన వారికి దేవుడు వారికిచ్చిన ఆయుష్కాలము ఇంచుమించు 1000 సంవత్సరాలు. అలాగే కొంతకాలానికి ఆయుష్కాలం అనేది 120 సంవత్సరాలు అయింది. మరికొంతకాలానికి ఆయుష్కాలం అనేది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయింది. అయితే దేవుని దృష్టిలో అది కొంతకాలము మాత్రమే. ఎందుకనగా తండ్రికి కుమారునికి మధ్య ఉన్న ప్రేమ ఎంతో ఎంతో ఎక్కువ. ఈ కొంతకాలానికే తల్లిదండ్రులు పిల్లలను విడిచిపెట్టి ఉండలేరు, పిల్లలు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండలేరు. కానీ దేవాది దేవుడైన తండ్రి కుమారుల మధ్య ఉన్న ప్రేమ బంధం ఎంతో పురాతనమైనది, శాశ్వతమైనది. వారిది విడదీయలేని ప్రేమ బంధం. కీర్తనల గ్రంథము 90:2 పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. అప్పటి నుండే వారు కలిసి ఉన్నారు. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని దేవుని వాక్యం చెప్తుంది. అప్పటి నుండే తండ్రి కుమారులు కలిసి ఉన్నారు. అలాగే యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. అలాంటి పురాతనమైన ప్రేమ నుండి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. అదే చాలా కష్టం అనుకుంటే ఇంకా భయంకరమైన సంగతి ఏమనగా తండ్రి తన కుమారుని శిలువ శ్రమలకు అప్పగించాడు. అదే కుమారునికి చాలా కష్టము, చాలా భయంకరమైన పరిస్థితి అంటే అలాంటి సమయంలో తండ్రి తన కుమారుని చేతిని వదిలేశాడు. అది కుమారునికి ఎంతో భయంకరమైన బాధను కలిగించింది. ఆయన శిలువ మీద ఎంతో భయంకరమైన వేదనను భరించుచు ఉన్నాడు. కానీ ఆయన ఎక్కువగా బాధపడింది తండ్రి తన చేతిని విడిచిపెట్టినప్పుడు మాత్రమే. కానీ అక్కడ ఉన్న మనుషులు అతడు ఏలియా అని పిలుచుచున్నాడు అనుకొనుచున్నారు. ఎందుకంటే వారికి దేవుని మాట అర్థము కాలేదు. ఎందుకనగా వారు లేఖనాలను పూర్తిగా గ్రహించలేదు కాబట్టి. కానీ దేవుని వాక్యము ఏమని చెప్తుంది అనగా కొరింథీ మొదటి పత్రిక 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి. సిలువలో యేసుక్రీస్తు పలికిన మాట నశించిపోయే వారికి వెర్రితనంగా అనిపించింది. ఎందుకనగా ఆయన మాట్లాడిన మాటను వారు పూర్తిగా గ్రహించలేదు కాబట్టి. కొరింథీ మొదటి పత్రిక 2:14 ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. వాక్యము చెప్పిన ప్రకారముగా లోకములో ఉన్న మనుషులు దేవుని వాక్యములోని మాటలను పూర్తిగా గ్రహించలేరు. ఆత్మానుసారమైన మాటలు వారికి వెర్రితనముగానే ఉంటాయి. కానీ రక్షింపబడిన వారికి ఆ మాటలు కానీ ఆత్మ విషయాలు కానీ శక్తివంతముగా ఉంటాయి. శిలువ మీద యేసుక్రీస్తు మాట్లాడిన మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అని తన తండ్రికి మొర్రపెట్టుతున్నాడు. కానీ ఆ సమయములో ఆయన తన తండ్రిని తండ్రి అని కూడా పిలవలేకపోయాడు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు అని అడుగుచూ ఉన్నాడు. ఎందుకనగా తండ్రి తనకు దూరముగా వెళ్ళిపోయాడు కాబట్టి తండ్రి అనే అర్హత కూడా నాకు లేదనుకున్నాడేమో. ఆ రీతిగా ఆయన ప్రార్థించుచూ ఉన్నాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఆ మాటకు అర్థము నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు అని. కానీ అక్కడ ఉన్న మనుషులు ఏలియాను పిలుచుచున్నాడు అనుకున్నారు. లేఖనాలు వారికి కూడా తెలుసు, కానీ పూర్తిగా గుర్తించలేకపోయారు. వారు ఏలియాని గుర్తించారు కానీ యేసుక్రీస్తును గుర్తించలేకపోయారు.
వారు ఏలియాని గుర్తించారంటే వారికి లేఖనాలు తెలుసని అర్థము. కానీ వారందరూ కూడా ఏలియాని గుర్తించగలిగారు, కానీ యేసుక్రీస్తుని గుర్తించలేదు. ఏలియాని గుర్తిస్తే మనుషులెవరికి పరలోకం దొరకదు, కానీ యేసుక్రీస్తుని గుర్తించిన వారికే పరలోక రాజ్యం దొరుకుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు పరలోకానికి మార్గమై ఉన్నాడు కాబట్టి. ఆయన చెబుతున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. కాబట్టి ఎవరైనా పరలోక రాజ్యము చేరాలి అంటే ఆయన ద్వారా మాత్రమే వెళ్ళగలరు. కాబట్టి వారు ఏలియాని గుర్తించగలిగారు, కానీ యేసుక్రీస్తుని గుర్తించలేకపోయారు. దేవుని బిడ్డలుగా ఉంటున్న ప్రతి ఒక్కరము కూడా ప్రవక్తలందరినీ గుర్తించాలి. అలాగే మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని గుర్తించాలి. యేసుక్రీస్తుని గుర్తించిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి చేరగలరు. ఆయనను వెంబడించిన వారు మాత్రమే దేవుని రాజ్యానికి చేరగలరు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని దేవుడు పంపించిన మనుష్య కుమారునిగా గుర్తించి ఆయన ద్వారానే మనం పరలోక రాజ్యము చేరగలమని గుర్తించి అందుకు సిద్ధపడి ఆయన వెంట నడుస్తూ దేవుని రాజ్యాన్ని మనము పొందుకోవాలి. ఆమేన్.